ఓం శ్రీచక్రవాసిన్యై నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ జగజ్జనని లలితా భవానీ దేవి యొక్క సహస్రనామాలలో మూలకూటత్రయ కళేబర మూలమంత్రము అంటే లలితాదేవి యొక్క ప్రధాన మూలమంత్రం పంచదశాక్షరి మంత్రం, షోడశాక్షరి మంత్రాలు. ఈ పంచదశాక్షరి మంత్రానికి మరొక బీజ మంత్రం కలిపినప్పుడు అది షోడశాక్షరి మంత్రం అవుతుంది. మూలకూటత్రయ కళేబర, ఈ మూడు కూటత్రయములన్నీ కలిసినటువంటి సూక్ష్మమైనటువంటి శరీరమే జగదంబ శ్రీ లలితా భవానీ దేవి యొక్క దివ్య చైతన్య దేహం. మంత్ర అనగా మనన ధర్మం కలిగినటువంటిది. అన్నిటినీ మననం చేయలేం. ఈ ప్రపంచంలో చాలా మనకు కష్టాన్ని కలిగించేటువంటి వాటిని పదే పదే స్మరిస్తూ పదే పదే వాటిని తలుచుకుంటూ మనిషి హృదయం గాయపడుతూ బాధపడుతూ ఉంటుంది. అటువంటి నిరుపయోగమైనటువంటి విషయాలను మననం చేయడం వలన పదే పదే మనిషి మనస్సు బలహీనమై దుఃఖపడుతూ నిరంతరం శోకంతో దుఃఖంతో తప్తమవుతూ ఉండడం, ఇది హృదయానికి సంబంధించినటువంటి ఇలాంటి రాజసిక తామసిక గుణాల వలన, అవిద్య వలన ఇది జీవితంలో సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనన ధర్మం కలిగినటువంటిది ఈ దేవి యొక్క సూక్ష్మమైనటువంటి శరీరం అనగా పంచదశాక్షరి మంత్రం. మూలకూటత్రయ కళేబర, మనన ధర్మం కలిగినటువంటిది ఇందులో జగజ్జనని యొక్క మంత్రం. త్రాణధర్మం కూడా కలిగి ఉంది. త్రాణము అంటే రక్షణము, రక్షణ ధర్మాన్ని కలిగి ఉన్నది ఈ మంత్రం. వాగ్భవకూటాన్ని మంత్రంలో జపించినప్పుడు వేద జ్ఞానం కలుగుతూ ఉంది. కామరాజకూటంలో ఆ బీజ మంత్రాలను జపించినప్పుడు హృదయాన్ని స్వచ్ఛం చేస్తుంది, మల్లెపువ్వులాగా స్వచ్ఛం చేస్తుంది. కోటి బ్రహ్మాండ ధారిణి, జ్ఞాన పీయూష వర్షిణి జగజ్జనని, ఇక్షుకోదండ ధారిణి అయినటువంటి ఆ తల్లి మహాకళ్యాణిగా, పరమమంగళకారిణిగా జీవితాన్ని, హృదయాన్ని శోభాయమానమనరిస్తుంది. అటువంటిది లలితాంబికాదేవి యొక్క పంచదశాక్షరి మంత్ర మననం. ఈ మంత్ర మననం వలన మానవునికి అవిద్య, అజ్ఞానం, మోహనాశనం, లోభనాశనం, క్రోధనాశనం, కామనాశనం ఇవన్నీ లభిస్తూ ఉన్నాయి. అమ్మ యొక్క దివ్య మంత్ర జపం వలన చిట్ట చివరకు అజ్ఞానం నాశనం అవుతుంది. భ్రాంతులన్నీ కూడా నశించిపోతున్నవి. మానవ హృదయం క్షీర సముద్రంలాగా పొంగి పొరలుతుంది భక్తి జ్ఞానాలతో. అటువంటి దివ్య ప్రసాదాన్ని అనుగ్రహించేటువంటి తల్లి లలితా భవానీ దేవి మూలకూటత్రయ కళేబర అన్నటువంటి మంత్రరాజంలో జగజ్జనని సూక్ష్మదేహం మహామంత్ర బీజాక్షరములతో కూడినటువంటిది. ప్రతి బీజ మంత్రము కోటి సూర్యప్రకాశమానమైనటువంటి తేజస్సును కలిగినటువంటిది. ఈ ప్రకాశం వర్ణనాతీతమైనది. అందుకే అమ్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని అనగా ఈ మంత్రరాజాన్ని జపించడం చేత మానవ అంతరంగంలో ఉన్నటువంటి అన్ని అజ్ఞానాదులు నశించిపోతున్నవి. సమస్త భయాలు, శోకాలు, దుఃఖాలు, అజ్ఞానం, అవిద్య వీటన్నిటికీ ఒక్క మాటలో సంసార నాశనము అంటారు. సంసారం అంటే మీ కుటుంబం వినాశనం అవుతుందని ఇక్కడ అర్థం కానే కాదు. అంతరంగంలో జన్మజన్మల కోట్లుగా ఉన్నటువంటి అవిద్య అని ఇక్కడ అర్థం వస్తుంది. ఆ అవిద్యను నశింపచేసేటువంటి జగజ్జనని మంత్రము అంటే మననాదుల చేత దేవి యొక్క బాహ్య స్వరూపాన్ని మననం చేసినందువల్ల దేవి యొక్క సూక్ష్మమైనటువంటి పంచదశాక్షరి మంత్రాన్ని మననం చేయడం వలన దేవి యొక్క స్థూల స్వరూపాన్ని అంటే భౌతికమైనటువంటి స్వరూపాన్ని మననం చేసిన లేదా జగజ్జనని యొక్క సూక్ష్మమైనటువంటి మంత్రస్వరూపాన్ని ధ్యానించిన
త్రాణ ధర్మాన్ని కలిగినటువంటి ఈ మంత్రము భక్తులను రక్షిస్తుంది. దేని నుండి రక్షిస్తుంది? జగజ్జనని అవిద్య నుండి రక్షిస్తుంది, అజ్ఞానం నుండి రక్షిస్తుంది, జన్మల కర్మల నుండి రక్షిస్తుంది. మరి కర్మ జన్మలలో మరలా ప్రవేశించకుండా ఉండే విధంగా రక్షిస్తుంది. అందుకే దీనికి త్రాణధర్మము అని చెప్పబడుతుంది. త్రాణధర్మము అంటే రక్షణ ధర్మం కలిగినటువంటిది ఈ మంత్రము. మంత్రము అనగా మననము చేయగా 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 త్రాణధర్మాన్ని కలిగినటువంటి ఈ మంత్రరాజ్యము మానవునికి పురుషార్థాలను ప్రసాదిస్తున్నది అని చెప్పబడుతుంది. ఆ పురుషార్థాలు ధర్మాన్ని ప్రసాదిస్తున్నది, అర్థాన్ని ప్రసాదిస్తున్నది, అనగా ఐశ్వర్యాన్ని. ఏ ఏ ఐశ్వర్యాలైతే తన భక్తుడికి అవసరమై ఉన్నాయో, జ్ఞానైశ్వర్యం, ఆత్మైశ్వర్యం, అన్ని రకాల ఐశ్వర్యాలతో పాటు కామము అన్నప్పుడు ఇక్కడ ప్రపంచపరంగా తనకు అవసరమైనటువంటి అభీష్టాలను కూడా తల్లి సిద్ధింపచేస్తూ చిట్ట చివరకు పురుషార్థాల్లో ప్రధానమైనటువంటి ముక్త స్థితిని, జీవన్ముక్త స్థితిని, మోక్షస్థితిని ప్రసాదిస్తుంది జగదంబ. అందుకని మంత్ర జపం వలన పురుషార్థాలు సిద్ధిస్తూ ఉన్నాయి. అటువంటిది మూలకూటత్రయ కళేబర అన్నటువంటి ఈ మంత్రరాజంలో జగజ్జనని యొక్క సూక్ష్మ శరీరాన్ని ధ్యానించడం వలన సాధకునికి నేను అన్నటువంటి అహంకారం నశించి అతని అంతరంగంలో ఉన్నటువంటి సకలములైనటువంటి విరుద్ధ భావాలు నశించి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం సాధకునికి సిద్ధిస్తున్నది. అటువంటి సిద్ధిని ప్రసాదించేటువంటిది మూలకూట త్రయ కళేభర. పంచదశాక్షరి మహామంత్రరాజమే 3 కూటములుగా కలిగినటువంటి సూక్ష్మ శరీరధారిణి అయినటువంటి తల్లి తన శిశువును ఇలాగ అనుగ్రహిస్తూ ఉన్నది, భక్తుని అనుగ్రహిస్తున్నది, అతనిని యోగినిగా వనరిస్తూ ఉన్నది. యోగ స్వరూపం యొక్క తత్వాన్ని చాలా అనాయాసంగా సులభంగా అందించేటువంటి అమృత స్వరూపమే జగజ్జనని యొక్క దివ్య తేజోమయ దేహం. అటువంటి తేజోమయ దేహాన్ని ధ్యానించినటువంటి వానికి జీవన్ముక్త స్థితి, జ్ఞానస్థితి, బ్రహ్మానంద స్థితిని లోకజనని ప్రసాదిస్తూ ఉన్నది. కులామృతైక రసిక. జగజ్జనని యొక్క దివ్య మంత్రరాజ్యము కులామృతైక రసిక. జగజ్జనని ఆరాధించేందుకు 2 విధానాలు ఉన్నాయి. ఒకటి వామాచారము, రెండవది సమయాచారం. వామాచారం అంటే తాంత్రిక పద్ధతులతో దేవిని పూజించే విధానం. అది సర్వసాధారణంగా మన దేశంలో చాలా కొద్దిమంది మాత్రం అలాంటి వామాచార పద్ధతుల్ని చేస్తుంటారు. దేవిని ఆరాధించేటువంటి వారు సమయాచార విధానాన్ని అనుసరించి ధ్యానిస్తూ ఉంటారు. సమయాచారంలో యోగి నిర్మలుడై, భక్తుడై, శారీరకంగా మానసికంగా పరమ పవిత్రుడై ఉంటాడు. 2 విధాల పరమ పవిత్రుడై, భావనయందు మరింత పవిత్రుడై, ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసమునందు సోహం భావనతో సమయాచార తత్పరుడై ధ్యానించే యోగికి సుషుమ్న నాడి ద్వారా కుండలిని మండపం నుండి కుండలిని బయలుదేరి సహస్రార చక్రాన్ని చేరుకుంటున్నది. సహస్రార కమలం కోటి సూర్యప్రకాశమానమైనటువంటి దివ్య తేజోమయ కమలం. సహస్రారంలో ఉన్నటువంటి అమృతాన్ని ఆస్వాదించడంలో కుండలిని మిక్కిలి ఆనందానుభూతిని పొందుతూ ఉన్నది. బ్రహ్మజ్ఞాని అనుభవించే ఆనందం మాటలతో ఇట్టిదని వర్ణించడం సాధ్యం కానటువంటిది. అందుకే యోగులు సమయాచార మార్గంలో ప్రయాణం చేసి కుండలిని, ఆ దివ్యమైనటువంటి శక్తిని సాయంకాల సమయంలో దైవ ధ్యానం చేస్తూ కుండలిని శక్తిని రాత్రి సమయాల యందు మేల్కొనే విధంగా సాధనలు సాగిస్తూ ఉంటారు. సర్వసాధారణంగా పగటిపూట కుండలిని ప్రబోధం ఎక్కువగా చెయ్యరు. సాధారణంగా రాత్రి సమయాలందు యోగి మేల్కొని దైవ ధ్యానం చేస్తూ అనవరతము అనన్యమైనటువంటి భక్తితో ఆ కుండలిని శక్తి యొక్క వికాసాన్ని కలిగించి అమృత నాడి ద్వారా కుండలిని ప్రయాణం సాగించి సకల కమలాలను ఛేదించుకుంటూ సహస్రార కమలానికి వెళ్ళి అమృత సేచనాన్ని చేస్తూ యోగి బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ
స్వస్వరూప జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. కులామృతైక రసిక, కుల సంకేత పాలిని, జగజ్జనని పరిపాలించే చక్రం అపురూపమైన సహస్రార చక్రం. ఇది మహాకులం, అనంతమైనటువంటిది. కులం అంటే ఈ ప్రపంచంలో ఈ కులమత జాతి భేదాలు దీనిని గురించి లలితా సహస్రనామంలో మాట్లాడడం లేదు. కులము అనగా మూలాధార కమలం నుంచి సహస్రారం వరకు ప్రయాణం చేసేటప్పుడు ఆధార కమలం నుంచి సహస్రార కమలానికి వెళ్ళేటువంటి కుండలిని సహస్రారాన్ని చేరుకొని ఆనందామృతాన్ని సేచనం చేస్తూ బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నది. అందువల్ల మంత్రము మననము చేయగా చేసినటువంటి వారిని త్రాణధర్మం కలిగి ఉన్నది, రక్షించే ధర్మాన్ని కలిగి షట్చక్ర కుండలిని స్వరూపమైనటువంటి అంతరంగంలో ఉన్న సకల సూక్ష్మతరమైనటువంటి చక్రాలన్నీ కూడా మేల్కొలిపి ఆత్మానందాన్ని ప్రసాదించేది కుండలిని వికాసం. అందువలన యోగి అనుభవించే ఆనందం బ్రహ్మానందం. అమృతాత్మ స్వరూపులారా, మీరు భారతదేశంలో ఎంతోమంది మహాభక్తుల చరిత్రలు మీరు విని ఉంటారు. ఎందరో మహానుభావులు. సంగీత సామ్రాజ్యంలోనికి మనం వెళ్ళినప్పుడు భక్త పురంధరదాసు, త్యాగరాజస్వామి, భక్త రామదాసు, భక్త మీరాబాయి, ఇలాగా ఎందరో శ్యామశాస్త్రి మహానుభావులు బ్రహ్మానంద సుఖాన్ని సంగీత జ్ఞానంతో అనుభవించారు. వారికి బాహ్య జీవనంలో అనేక రకాల కష్టాలు ఉన్నప్పటికీ ఆ బాహ్య జీవనపు కష్టాలు వారి హృదయాన్ని స్పృశించలేదు. మనం పోతన మార్చుని జీవిత చరిత్ర చూచినప్పుడు భక్త పోతన గృహంలో నిత్య దారిద్ర్యం తాండవిస్తున్నప్పటికీ భక్త పోతన జీవితంలో అంతరంగంలో దారిద్ర్యం లేదు. అక్కడ ఒక దివ్య సంపద ఉన్నది. ఆ సంపద భక్తి సంపద. ఆ భక్తి సంపద జ్ఞాన సంపదను వారికి ప్రసాదించింది. జ్ఞానంలో దుఃఖం లేదు, జ్ఞానంలో అశాంతి లేదు, జ్ఞానంలో అసంతృప్తి లేదు. అక్కడ పొందినటువంటి జ్ఞానం అవిద్య శాశ్వతంగా అంతరించగా ఏ దివ్య జ్ఞానమైతే ఈ సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని తెలుసుకునేటువంటిది ఆ జ్ఞానం. ఆ దివ్యమైనటువంటి శక్తిని అంతరంగంలో అనుభూతి పొందేటువంటి మహాభక్తులు ఎందరో జన్మించినటువంటి పుణ్యభూమి, ధన్యభూమి, జ్ఞానభూమి ఈ దేశం. అందుకే ఈ దేశంలోని మట్టి మనకు ఉపాస్య దేవత కావాలి. ఈ మట్టి ఒక కణం కోట్ల సూర్యుల ప్రకాశమానాన్ని మించిన ప్రకాశం కలిగినటువంటిది. అటువంటి మహనీయులు నడిచినటువంటి పావన భూమి, దేవతలే గానం చేసేటువంటి గొప్పదైనది ఈ భూమి. భక్తుల కోసం భగవంతుడు ఈ భూమి మీదకు నడయాడుతూ వచ్చినటువంటి భూమి ఇది. ఇంటింటికి వచ్చి తన బిడ్డలను వెతుక్కొని వారి ధర్మాన్ని చూసి, వారి యొక్క భక్తిని చూసి, వారి విశిష్టమైనటువంటి వారి అంతరంగాన్ని చూసి దైవమే పులకించిపోయినటువంటి పుణ్యభూమి ఈ భరత భూమి, ఈ దివ్య జ్ఞాన భూమి. ఈ మహోత్కృష్టమైనటువంటి భూమి ప్రపంచంలో మనం ఎక్కడ చూచినా మనకు గోచరించదు. అంతటి సర్వోత్కృష్టమైనటువంటిది ఈ దివ్య భూమి. అటువంటి మహానుభావులు ఏ ఆనందాన్ని లోపల అనుభవించారో ఆ ఆనందాన్ని గురించి చెప్పేటువంటి మంత్రమే ఈ మంత్రరాజం. కులామృతైక రసిక, అమ్మవారు ఆనందాన్ని అనుభవిస్తుంది. కుండలిని స్వరూపం మూలాధార పద్మం నుంచి బయలుదేరి సకల చక్రాలను ఛేదించుకుంటూ దివ్యమైనటువంటి సమయాచార మార్గం ద్వారా ప్రయాణం సాగించి ఒక్కొక్క కమలాన్ని వికసింపచేస్తూ ఆ సుషుమ్న మార్గం ద్వారా సహస్రారానికి చేరి సహస్రారంలో ఉన్నటువంటి అమృత సేవనాన్ని చేసి బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది. గృహంలో దారిద్ర్యం కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కీర్తి ప్రతిష్టలను కానీ అటువంటి బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించిన హృదయం ఎన్నటికీ కోరుకోదు. వారి అంతరంగంలో విరాజిల్లే జాజ్వల్యమానమైన ధర్మం వర్ణనాతీతమైనటువంటిది. అందుకే జగజ్జనని పరమ కళ్యాణి అయి
వారి అంతరంగాలను దివ్య కళ్యాణమయమనరించింది, అనగా మంగళకరం చేసింది. వాళ్ళకి దారిద్ర్యం బాహ్యమే, కష్టాలు బాహ్యమే. వారి అంతరంగంలో మహాబ్రహ్మానంద సుఖాలు అనుభవిస్తూ వారు అనుభవించేటువంటి ఆనందం వర్ణనాతీతమై ఏ చక్రవర్తులకు ఎవరికి లభ్యం కానటువంటి గొప్ప ఆనందాన్ని పొందారు. అమృతాత్మ స్వరూపులారా, అటువంటి బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించేందుకు అమ్మ యొక్క లలితా సహస్రనామాలను అనన్య భక్తితో పఠించి నిష్కామ జీవనాన్ని గడిపి మీరందరూ జీవన్ముక్తులు కావాలని, మోక్ష పదంక ప్రయాణం సాగించాలని నేను మీ కన్నతల్లిగా మనఃపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.